హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ పాడ్కాస్ట్. ఫైనల్కి వచ్చేసినాం. ఫైనల్ స్టార్ట్ అవబోతుంది. సో బిఫోర్ ఫైనల్ మన ఆరెంజ్ ఆర్మీ మూడ్ ఎట్లా ఉంది? హౌ దే ఆర్ ఫీలింగ్? రిజుల్ భాయ్, अब बताओ. This season is actually very surreal. Not just reaching final or like final mein पहुंचे, that is not the biggest, that is not the highlight. The brand of cricket, right? Like now everybody, you look around in social media or everyone has started to speak about the brand of SRH, right? Like the aggressive cricketer. Everybody is scared of SRH, and even the brand of cricket is the main thing. Having Cummins and Head has definitely helped in this approach, and the way we have utilized players, like players have underperformed, but still way we are rotating. If you have looked, even I think Pat Cummins always had Umran in his mind. He always used to call him as an X factor player. So he had planned to keep him for the qualifier one. So actually, if wickets had not fallen, I think Umran would have been substituted. Umran would have played for the this thing. So the way Abhishek Sharma and Shahbaz Ahmed were played in the qualifiers. So the squad is all ready to contribute. Rahul Tripathi, after sitting in the bench, he suddenly comes up and contributes. So the atmosphere and the way the team is built up, right? That is something. It's not just the reaching of final, but the complete atmosphere and the brand is something which has been very satisfying to watch. అసలు 23లో మనం ఇదే అసలు ఎట్లుండే ఎస్ఆర్హెచ్, ఎట్లా అయిపోయింది ఎస్ఆర్హెచ్ ఇన్ యువర్ వర్డ్స్? సో థ్యాంక్ యూ బ్రో ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఎప్పటి నుంచి వద్దాం అనుకుని అవ్వట్లేదు, బట్ ఫైనల్ వీఆర్ హియర్. సో 2023 సీజన్ లో మనకు మేజర్ గా ఎక్కడ ఫాల్టర్ అయినామంటే మనం ప్రాపర్ రోల్ డెఫినేషన్ అనేది అన్ఫార్చునేట్లీ ఆ టీమ్ మేనేజ్మెంట్ అండ్ కెప్టెన్ అన్ఫార్చునేట్లీ సరిగ్గా ప్లేయర్స్ కి అది ప్రొవైడ్ చేయలేకపోయారు. సో మీకు చూసుకుంటే వీ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ ఆప్షన్ 23లో. నువ్వు స్క్వాడ్ పేపర్ మీద రాసుకొని దానికి రిజల్ట్స్ తీసుకున్న ఎక్సలెంట్ టీం ఉంది. సో ఒక విధంగా పెద్ద చేంజ్ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ పేపర్ మీద స్ట్రెంత్ ఆఫ్ ద స్క్వాడ్. నీకు 2023-2024 సిమిలర్ గానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 23లో నేను కొంచెం స్పిన్ డిపార్ట్మెంట్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంది 23లో, బికాస్ రాషీద్, అఖిల్ హుస్సేన్ అలాగా. బట్ ఈ సీజన్ లో అన్నిటికన్నా ఏదైతే స్ట్రాంగ్ అని అనుకుంటే మాత్రం మన వాళ్ళు చాలా మంచి లెసన్స్ లెర్న్ చేసుకున్నారు లాస్ట్ టైం నుంచి. అండ్ నెంబర్ వన్ వాజ్ ఒక ట్రస్ట్ అనేది ప్లేయర్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ రోల్ డెఫినేషన్ అనేది లేదు లాస్ట్ ఇయర్, అండ్ దాన్ని పర్ఫెక్ట్ గా అడ్రస్ చేసుకున్నారు. అండ్ దానికి ముఖ్యమైన కారణం గెటింగ్ ఇన్ స్ట్రాంగ్ పీపుల్ లైక్ విటోరీ, బికాజ్ ఐ థింక్ జనరల్ గా విటోరీ రికార్డ్ కూడా అంత గొప్పగా లేదు T20 ఫార్మాట్స్ అక్రాస్ ది వరల్డ్. బట్ స్టిల్ లైక్ వీ డూ, శ్రీనాథ్ భాష్యం గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎస్పెషలీ పీపుల్ హూ టేక్ ద మెయిన్ కాల్స్, ఐ థింక్ దే హావ్ బీన్ స్పాట్ ఆన్ వన్స్ అగైన్. లైక్ మన పీక్ ఎస్ఆర్హెచ్ ఉన్నప్పుడు కూడా నువ్వు చూసుకుంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే దిగేవాళ్ళం విత్ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్. మీకు 2016 నుంచి 20 వరకు కూడా మనం ఆ విధంగానే వెళ్ళాం. అండ్ 2023లో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లియర్, లైక్ మీరు దేనికి భయపడకండి, జస్ట్ గో ఫర్ ఇట్ అని ఒక మెసేజ్ అనేది చాలా చాలా క్లియర్ గా టీమ్ మేనేజ్మెంట్ అనేది ఇచ్చింది. అండ్ ఈ రోల్ డెఫినేషన్ ఇస్ నాట్ లిమిటెడ్ టు ప్లేయర్స్ హు ఆర్ జస్ట్ ప్లేయింగ్ ఆన్ ద ఫీల్డ్, బట్ హు ఆర్ ఆల్సో నాట్ ప్లేయింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్ సింగ్ కూడా తనకి ఏంటి రోల్ అనేది కూడా తను నెట్స్ లో ఏ విధంగా తను ఇంప్రూవ్ చేసుకోవాలి, నెట్స్ లో ఏ విధంగా తను ఆడే ప్లేయర్స్ కి హెల్ప్ చేయాలనేది కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ మన టీమ్ మేనేజ్మెంట్ అనేది. సో ఐ థింక్ వన్ బిగ్గెస్ట్ టేక్ అవే ఇస్ ద రోల్ డెఫినేషన్. అండ్ సెకండ్ ఈస్ ది అగ్రెసివ్ మైండ్ సెట్ ఆఫ్ యూనో నెవర్ సే డై యాటిట్యూడ్. ఏమైనా సరే మనం ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనుకున్నాం, సో ఇదే ఆడదాం. వికెట్ స్లోగా ఉంది, సో స్లో అవుదాం అలా కాకుండా జస్ట్ లెట్స్ గో ఫర్ ఇట్, బట్ లెట్స్ బి స్మార్ట్ సమ్ టైమ్స్. ఎక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫైర్ 2లో క్లాసన్ వాజ్ స్మార్ట్ ఇనఫ్, లైక్ టూస్ తీసాడు. అంత హీట్ లో కూడా జనరల్ గా అంత హీట్ లో టూస్ అవన్నీ కూడా ఎవడు తీయడానికి చూడడు, బట్ క్లాసన్ అది తను నేర్చుకున్నాడు. క్వాలిఫైర్ 1లో లెసన్ నేర్చుకొని హీ కేమ్ బ్యాక్ అండ్ హీ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ అన్ ఇన్నింగ్స్. సో ఐ థింక్ దీస్ ఆర్ లిటిల్ థింగ్స్ విచ్ ప్రాబబ్లీ చాలా మంది అనలిస్టులు మాట్లాడకపోవచ్చు, బికాస్ దే ఓన్లీ టాక్ అబౌట్ హై స్కోర్స్ అండ్ ఆల్. బట్ మనం యాజ్ ఫ్యాన్స్ గా మనం వీ కెన్ అండర్స్టాండ్ ఎస్ఆర్హెచ్ మోర్. దట్స్ వాట్ ఐ ఫీల్. Hi everyone, myself Sid. I'm from Pune. So basically, I think all of you guys are from like Hyderabad or Andhra Pradesh. But so being in Pune, and like I was fan of SRH like from like before it was Deccan Chargers. Since that time, I was fan of the franchise. And as you guys all of you know, like last 3 years was like not what SRH was like. It was really bad performance and each and everything, the management and everything. But this year,
like as you can see, as Rijul Bhai said that we have set a brand across the world. So I listen to so many podcasts around the world, like great podcast or WhatsApp. So many people like they don't know about the cricket, but they are talking like SRH has created a brand of cricket, a way of cricket, like how to play it, creating this massive score to 87 to 73. That's a huge thing. So I'm really proud that like if you think last 3 years and now this year, like everyone is suddenly talking about SRH. That you know, like I'll give one example. So here in Pune, I am like there are 99 people. Most of the fans, as all of you know, they are from CSK. CSK fans or MI fans. So here in Maharashtra, basically 90% people are MI fans. So I am the odd one out. Like always in my school also, in colleges also. So they were like, oh SRH, you follow SRH, but like they don't have big players and all. But I always used to like, bro, like from Harshal Gibbs to Simon to Warner. Like if you think we have like all the country's best opener, we have Alex Hales, Jason Roy played for us, Martin Guptill played for us, even the Brandon Taylor, right, from Zimbabwe, Zimbabwe's captain. He was also with SRH, I think, 2017-18. So we have produced so many good best cricketers, and they played for our franchise. So it was a really good thing. And looking at this year performance, like I'm just waiting to see the Pat Cummins holding the trophy in the air, and I'm just waiting for that moment. या से हमारे लिए कुछ मराठी में बोलिए आप ऑरेंज आर्मी के बारे मतलब एसआरएच के बारे में. तर सगळ्यांना मी सांगू इच्छितो की उद्या आपलं फायनल मॅच आहे आणि एवढ्या वर्षाची आपण 3 वर्षापासून आपण वाट बघतोय की SRH कधी जिंकेल. तर आपण आता फायनल आलेले, तर सर्वांना तुम्हाला विनंती आहे की सर्वांनी हैदराबादला सपोर्ट करा. पॅट कमिन्स वर भरोसा ठेवा. आय नो काही डिसिजन्स खाली होतील, काही वरती जातील, बट भरोसा ठेवा. अभिषेक शर्मा, ट्रॅव्हिस हेड जिंदाबाद. जय SRH, जय महाराष्ट्र, जय सनरायझर्स. जय मराठा, जय मुंबईचा राजा रोहित शर्मा. That's what we only know, but you actually lent us something more. Yeah. सेट आपण 8 वर्षापासून वाट बघतोय आपण ट्रॉफीची. अरे 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 आजच पाहिजे, येणारच ट्रॉफी येणारच. काय विषय. Yes, yes. It feels very proud to be Orange Army fan whenever we see Yes, bro. people from all over the states and all over irrespective language regions, they support us. And final ఆ బెస్ట్ మూమెంట్ అయితే బేసికలీ ఆర్ఆర్ రాజస్థాన్ అయిన మ్యాచ్. బ్రో చెప్పినట్టు లాస్ట్ మూమెంట్ లో నేనైతే 11th ఓవర్లో అయితే నేను వెళ్ళిపోయా, టీవీ ఆఫ్ చేసేసి మేడ మీదకి వెళ్ళిపోయి కూర్చున్నా. అయినా ఇక్కడ వచ్చిన హోప్ ఉండే గెలిపిస్తారు, ఎందుకంటే 2018 మన బౌలింగ్ గట్ట కిర్రాక్ ఉండే. సో సేమ్ అట్లనే మేము రిపీట్ అవుద్దేమో అని చెప్పి 19th ఓవర్ వరకు వెయిట్ చేశా. అండ్ ఆ విన్ నిజంగా ఆ రోజు రాత్రి నాకు నిద్రే పట్టలే. ఈ 277, 287 ఇవేం హై ఇయ్యలే. నాకు పిచ్చ హై ఇచ్చిందంటే రాజస్థాన్ తో విన్ ప్లస్ లాస్ట్ మ్యాచ్. మనకు అసలు హోపే లేకుండే, ఎందుకంటే స్పిన్ చోక్ లేదు, పెద్ద స్పిన్నర్స్ లేరు, స్పిన్నింగ్ ట్రాక్ అది. ఆ మూమెంట్ లో కూడా మన షహబాజ్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ స్టెప్ ఇన్ అయ్యి మనకి మ్యాచ్ గెలిపించడం, ఈ 2 మ్యాచెస్ నాకు చాలా కిక్ ఇచ్చాయి. యా, నువ్వు ఎడిట్ ఏమైనా దింపుతున్నావా కొత్తది? ట్రై చేస్తున్నా, ఆల్మోస్ట్ అయిపోయింది 50% ఎడిట్. అయితే రేపు ఈవినింగ్ కల్లా దింపుతా. This whole season, I have just known the transformation of SRH from 2015 to 2022, like 2023, because every time like we were considered irrelevant. But in 2024, even after like in 2024, we changed the mindset of everyone, and we have made us way into final, and everyone thinks we deserve to be there. And I feel that Cummins and Travis Head, they have made a significant role in like getting our status up in this IPL. And I feel that in this final, I feel we should replace Aiden Markram with Glenn Phillips, because I feel Aiden Markram isn't performing anyway, and we can take this risk because Glenn Phillips is a gun fielder and his spin bowling is also very good. So we can take the risk and we can include Glenn Phillips in the squad, in the team. He would be our X factor as well. ఏం జరగబోతుందంటే ఈ సీజన్ అంతా వచ్చేసా ఉన్నా అంటే ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఆ క్లాస్ దగ్గర దాకా తీసుకొచ్చేటప్పుడు ఒక హోప్ వచ్చింది, బాగా ఆడగలం. ఇంకా ముంబై అయితే ఎప్పుడైతే ఆ
250+ కొట్టామో ఇంకా 277 ఇంక అప్పటి నుంచి ఒక హై అన్నమాట. ఎస్ఆర్హెచ్ అంటే ఒక ఐపీఎల్‌కే హై తెచ్చిందిరా మన టీము అన్న రేంజ్‌లోకి వెళ్ళిపోయాం. తర్వాతే ఆర్‌సీబీతో పడడం మ్యాచ్. ఇంకా హైయెస్ట్ స్కోర్‌లు కొట్టడం. అంటే మన బ్యాట్స్‌మెన్స్ ఎంతమంది వికెట్స్ పడుతున్నా మనోళ్ళు అగ్రెషన్‌గా బ్యాటింగ్ ఆడడం ఒకటి. అంటే ఇదెప్పుడు మనం చూడలేదు బిఫోర్. బిఫోర్ ఏంటంటే వికెట్ పడితే అరే! మిడిల్ ఆర్డర్ ఉండదురా. ఒకడు పడితే ఔట్ అయిపోతారు. ఓపెనర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటార్రా అన్నట్టుండేది. ఇప్పుడు గాదు. ఒక 4 వికెట్స్ పడినా గూడా మనోళ్ళు ఆడగలే స్టెబిలిటీ ఒక ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గూడా లేకుండా మనం చాలా మ్యాచ్‌లు లాక్కొచ్చాం. ఇప్పుడు త్రిపాఠి గూడా బ్యాక్‌కొచ్చాడు. ఇంకా చాలా బ్యాక్ సపోర్టివ్‌గా ఉంది మనకి. ఫైనల్ గూడా ఇంకా మనోళ్ళు కొంచెం పేషెన్స్‌గా ఆడి అభిషేక్ శర్మ పవర్ ప్లే వర్క్ అన్నా ఉంటే బావుంటది. మరి 2 సిక్స్‌లు కొట్టి ఎళ్ళిపోకపోతే. హోప్‌ఫుల్లీ వి ఆర్ Yeah. విన్నింగ్ ట్రోఫీ టుమారో అన్న. Sai Krishna bro. But the high is very much there, and definitely Gautam Gambhir is a hero everywhere in India, and he's a hero, but not now, because SRH is always Orange Army fever is going everywhere. And actually, when I was going in metro in Bangalore today, everybody was on a high. Orange Army, Orange Army, Orange Army, Sunrisers, Sunrisers, Sunrisers. They were like seeing like this amazing Yeah. feeling that. Previous seasons when we were wearing the jersey or SRH jersey or colors, orange colors, they were not even like noticing us. They were not Yeah. identifying anything. But this season, specifically, they are like SRH, SRH. They are saying this thing. Like Exactly. they are saying that SRH is going to punch something. Like they are giving that feel. They are saying Jai SRH or something like Sunrise. They are asking, oh SRH jersey and everything. కాదన్న మాకు కూడా గ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు చాలా ప్రౌడ్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ అంతా కొంచెం ఛాలెంజ్ చేశారు. బట్ ఇయర్ బాబు ఎస్ఆర్హెచ్ టీమ్ రా అన్నట్టున్నారు అందరూ. Yeah. చాలా మంది ఇప్పుడు మన టీమ్ కే సపోర్ట్ చేస్తున్నారు టుమారో మ్యాచ్. స్టార్టింగ్ ముందు నుంచి కూడా ఈ ఇయర్ నాకు హోప్స్ చాలా ఉన్నాయి. ప్రివ్యూలో కూడా మనం ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్తుందని నాకు నమ్మకం ఉండే. లైక్ మనం ప్రెడిక్షన్స్లో కూడా ఫైనల్కి వెళ్తుందని అనుకున్నాం. అలానే జరిగింది. సో ఇయర్ బెస్ట్ గేమ్ అంటే నాకు నిన్నటి వరకు అయితే పంజాబ్ మ్యాచ్ ఎవరైతే మనం లైక్ 45 for 4 నుండి 180 కొట్టి డిఫెండ్ చేసుకున్నామో ఆ మ్యాచ్ ఫేవరెట్ ఉండే. కానీ నిన్నటి మ్యాచ్ అసలు లైక్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ మ్యాచ్. అది ఫేవరెట్ అయిపోయింది నిన్నటి మ్యాచ్ అసలు. లైక్ ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ లైక్ క్వాలిఫైర్ టు అగేన్స్ట్ కేకేఆర్ 2018. సేమ్ సిమిలర్ ఇదే స్కోర్ కొట్టాము. వాళ్ళు లిన్ అండ్ నితీష్ రాణా చాలా బాగా ఆడారు. సో షకీబ్ అండ్ రషీద్ ఖాన్ ఎలా అయితే చోక్ చేశారో ఇక్కడ మన అభిషేక్ అండ్ షాబాజ్ చేశారు. సో చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. అసలు ఆ గేమ్ ఇచ్చినాయి, ఈ గేమ్ ఇచ్చినాయి అసలు మామూలుగా లేదు. సో యా అసలు అంటే మనం అనుకున్నది ఏంటంటే లాస్ట్ సీజన్లో సూపర్ టీమ్ పిక్ చేశారు. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ మిడిల్ ఆర్డర్. త్రీ ఫారినర్స్ ఎవరైతే మిడిల్ ఆర్డర్లో ఆడేవాళ్ళు ఉన్నారో వాళ్ళ స్ట్రైక్ రేట్స్, వాళ్ళ కెరీర్ స్ట్రైక్ రేట్స్ 150+ ఉన్నాయి. కానీ ఓపెనింగ్ ఆల్ ఇండియన్ వెళ్దామని ఫోకస్ చేశారు. అక్కడ మన ఓపెనింగ్ అనేది పవర్ ప్లేలో ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు లాస్ట్ టైం. ప్లస్ ఇంకేంటంటే మన వాళ్ళంతా రైట్ హ్యాండెడ్ హెవీ. ఈరోజు నిన్న ఎలా అయితే రాజస్థాన్ రైట్ హ్యాండెడ్ హెవీ ఉంటే లెఫ్ట్ ఆర్మర్స్ ఎలా అయితే ఎఫెక్టివ్గా ఉన్నారో ప్రతి సీజన్లో మనకు మంచి ప్రతి మ్యాచ్లో మొమెంటం వెళ్తూ ఉండేది. లైక్ కృణాల్ పాండ్యా కానీ లేదంటే ఇలా వచ్చే ప్రతి లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వచ్చి మ్యాచ్ని టర్న్ చేసేవాళ్ళు. ఈ సీజన్ ఏంటంటే ఆ రెండు ఎప్పుడైతే ఓపెనింగ్ అండ్ మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఫినిషర్ లేని లోటుని లైక్ ఆ ట్రేడ్తో షాబాజ్ ట్రేడ్తో అది పూర్తయిపోయింది. సిమిలర్లీ ట్రావిస్ హెడ్ని తీసుకొచ్చారు. దాంతో మనకు పవర్ ప్లేలో ఒక క్విక్ స్టార్ట్స్ కోసం, అంటే మనం క్విక్ స్టార్ట్స్ అని అనుకున్నాము లాస్ట్ ఇయర్ చూసుకుంటే, కానీ ఈసారి అది డిస్ట్రక్టివ్ స్టార్ట్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఒక రేంజ్ తర్వాత మన ఇంకా త్రిపాఠి కూడా కంబ్యాక్ ఇవ్వడం వల్ల సో టాప్ 3 ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ ఇంటెంట్ మర్చెంట్స్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకప్పుడు 10 overs స్కోర్ని ఇప్పుడు 6 overs కూడా కొట్టారు. అన్ని మ్యాచ్లు జరగట్లేదు, బట్ స్టిల్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ దట్ వే ఓన్లీ. ఈవెన్ Q2లో కూడా నిన్నటి మ్యాచ్లో కూడా అంతే. అసలు ఆ అశ్విన్ని రాహుల్ త్రిపాఠి టేక్ డౌన్ చేసిన విధానం, జనరలీ అశ్విన్ 28 runs పవర్ ప్లేలో ఇవ్వడం వల్లనే ఆల్మోస్ట్ మనకు మ్యాచ్ టర్న్ అయిందని చెప్పాలి. సీజన్ స్టార్టింగ్ నుంచి అందరికి ఏంటంటే మన 8 foreign ప్లేయర్స్లో ఎవరు 4 ఆడిస్తారు అనే ఒక పెద్ద క్వశ్చన్. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా అదే డైలమాలో ఉండే. కానీ ఓకే, ఎప్పుడైతే సరంగా రాలేదో ఆ 4th overseas ప్లేయర్
ఇంపాక్ట్ అంతగా చూపించలేదు. ప్రతి మ్యాచ్లో ఓన్లీ 3 ఓవర్సీస్ ఫారినర్స్ ప్లేయర్స్ మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తున్నారు. అదొక్కటి ఇయర్ వీక్నెస్. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్. ఎందుకంటే ఇయర్ మనకు బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఈస్ డొమెస్టిక్ ప్లేయర్స్ పర్ఫార్మింగ్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ హెస్ షోన్ గ్రేట్ పొటెన్షియల్. అంటే 2 సార్లు పవర్ ప్లేలో కొలాప్స్ అయిపోయినప్పుడు తను కొట్టిన ఒక 67 కానీ 76 ఇన్నింగ్స్ కానీ, ఆ ఇన్నింగ్స్ వల్ల అసలు మనం మ్యాచ్ని మళ్ళీ గెలిచాం. అసలు ఆ 2 మ్యాచ్లు మనం ఓడిపోవాల్సిన మ్యాచ్ని. అండ్ సిమిలర్లీ సమద్ కూడా కొన్ని మ్యాచెస్ బాగా ఆడాడు, కానీ వన్స్ ఆఫ్ ఆఫ్ ద సీజన్ నుండి మళ్ళీ త్రో అవే చేసుకున్నాడు ఛాన్సెస్. సో మోర్ ఓవర్ నటరాజన్ వాజ్ బ్రిలియంట్. ప్రతి ఒక్కరు 1 ఇయర్ మొత్తం ఇయర్ లాంగ్ లో నటరాజన్ ఎక్కడ కనిపించాడు. సడన్ గా ఐపీఎల్ అంటే లైక్ ఏంది అది ఉంటది కదా అండర్టేకర్ది, ఐపీఎల్ అంటే ఇట్లా లేచి వస్తాడని ఒక మీమ్ ఉంటది. ఎగ్జాక్ట్లీ నటరాజన్ ఇయర్ లాంగ్ సైలెంట్ గా ఉంటాడు. నువ్వు డొమెస్టిక్స్ లో ఏదైనా మ్యాచ్ లో చూసినా 4 overs 45 ఫర్ 1 wicket అలా కొట్టించుకుంటాడు. ఐపీఎల్ వస్తే మాత్రం వేరే లెవెల్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. మనకి చాలా లక్ అది. మనం ఒక్కటి ఏం మిస్ చేసామంటే ఆప్షన్ లో ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్, అంటే స్టార్టింగ్ లో అనిపించింది ఎప్పుడైతే మనం మయాంక్ అండ్ త్రిపాఠిని పక్కన పెట్టామో, అన్మోల్ కూడా క్లిక్ అవ్వలేదు. లైక్ ఆ 1 నెంబర్ 3 పొజిషన్ అనేది మనం ఆల్మోస్ట్ టర్న్ అంటే రౌండ్ రాబిన్ లాగా ప్రతి ఒక్కరికి పాస్ అయిపోయింది. ఒక్క టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆప్షన్ లో కొని ఉంటే బాగుండేది అనుకున్నాం, కానీ బట్ త్రిపాఠి కేమ్ గుడ్ అండ్ అది కూడా సెటిల్ అయిపోయింది. 2016 మనం గెలిచామంటే బౌలింగ్ తో అని ఒక సెట్ చేసాం మనం ప్రతి ఒక్కరికి. ఏంటంటే బౌలింగ్ తో కూడా, బ్యాటింగ్ హెవీ కాకుండా బౌలింగ్ తో టోర్నమెంట్స్ గెలిచేయచ్చు అని డిఫెండింగ్ చేసుకుంటాం. ఈ ఇయర్ లైక్ అవర్ ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఓకే విన్ వెదర్ వి విన్ ఆర్ లాస్, ఈవెన్ కేకేఆర్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ దట్. సో ఈ ఇయర్ ఎవరు గెలిచినా ఒక మెసేజ్ అయితే వెళ్తుంది, ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఎవరు ఆడుతున్నారు వాళ్ళకి మాత్రమే కప్స్ వస్తాయి అని. Correct. So talking about finals, so what are your key battles that you're looking at? Nitish Kumar Reddy, the way he will play the spinners. Actually, I am thinking Abhishek Sharma should be playing the spinners, but somehow he's ending up in a scenarios where he may not play or he may not last long. So if the same template is followed, the way Nitish Kumar Reddy will tackle the spinners will be the most important part, because Sunil Narayan, Varun Chakravarti, and expecting Anukul Roy or Suresh Sharma also to be part of the finals tomorrow. Klaasen is there, but Nitish Kumar Reddy will be the one who will be taking the risk. Klaasen, the way he played the other knockout also, he will try to take deep and play the safe shots. He is not the one who will be taking the risk. So Nitish Kumar Reddy will take the risk. I hope he does not try the reverse sweeps more. No, in spinners he's not trying, but in pacers he's been trying. Correct. He has missed, then more he has connected. He has got the runs, but he has missed more than what he has connected. Yes. So 2 matches చెప్తాను. ఫస్ట్ ఏమో మనం బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఐ థింక్ అభిషేక్ శర్మ కనుక 13th ఓవర్ వరకు ఉండి తన కనుక స్పిన్నర్ ని టేక్ ఆన్ చేయగలిగితే మాత్రం ఐ థింక్ మ్యాచ్ మన జేబులో ఉంటుంది. అభిషేక్ శర్మ జస్ట్ నీడ్స్ టు బ్యాట్ 14 overs అంతే, మ్యాచ్ జేబులో ఉంటుంది. మీడియా ఉంటుంది కదా, సో తర్వాత చూద్దాం. అండ్ మనం బౌలింగ్ వేసినప్పుడు ఐ థింక్ భువి వర్సెస్ నరైన్, ఐ థింక్ ఈ టోర్నమెంట్ అంతట్లో కూడా సునీల్ నరైన్ కామ్ గా పెట్టిన బౌలర్స్ ఐ థింక్ జస్ప్రీత్ బుమ్రా అండ్ భువి, బికాస్ తనకి పర్ఫెక్ట్ గా నైదర్ టూ ఫుల్ నైదర్ టూ షార్ట్ వేసి కరెక్ట్ గా గుడ్ లెంత్ లో వేసేవారు. సో వైట్ గా ఉంచగలిగింది అయితే మన వల్లే. అండ్ ఐ థింక్ యశదయాల్ ఒక మ్యాచ్ లో చేశాడు, ఆర్సీబీ మ్యాచ్ లో. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ బ్యాటిల్ అప్ ఫ్రంట్. గుర్బాజ్ వర్సెస్ భువి, సో జనరల్లీ గుర్బాజ్ వర్సెస్ భువి మ్యాచ్అప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మొన్న అహ్మదాబాద్ లో కొంచెం లెన్స్ ఎర్ర అయిపోయాడు భువి. సో హోప్ఫుల్లీ చెన్నైలో మనకి ఈవినింగ్ టైం స్వింగ్ అనేది ఉంటుంది అప్పుడప్పుడు. సో స్వింగ్ అనుకుంటే ఐ థింక్ వీ కెన్ గెట్ కపుల్ ఆఫ్ క్విక్ వికెట్స్. అండ్ మనకి సేమ్ మనలాగే కూడా వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ నువ్వు రింకు పక్కన పెడితే నువ్వు రానా, అయ్యర్ అండ్ బోత్ ది అయ్యర్స్ కొంచెం యూ కెన్ ట్రబుల్ దమ్ విత్ సమ్ షార్ట్ స్టఫ్. ఆల్దో వెంకటేష్ అయ్యర్ బాగా ఆడతాడు షార్ట్ బాల్స్, బట్ స్టిల్ నీకు కమిన్స్ అండ్ నటరాజన్ తో బ్యాక్ ఆఫ్ ద లెంత్ స్లోవర్ కట్టర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మేజర్లీ సమాద్ బాగా ఆడితే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే సమాద్ ఈజ్ అ రేర్ టాలెంట్. హీఈస్ వెరీ ఫియర్లెస్ బేసికల్లీ. వాట్ హ్యాపెన్స్ ఇస్ హీ నీడ్స్ సమ్ కాన్ఫిడెన్స్ అనిపిస్తా ఉంది. ఎందుకంటే హీ స్టెప్డ్ ఇన్ మెనీ టైమ్స్. ఐ సా లైవ్ ఇన్ చిన్నస్వామి ఆల్సో.
His hitting ability is unbelievable. But what is happening is he initially 3-4 balls, 5-6 balls. He need to build an innings in any game that happens. If he is taking that time, tomorrow whatever SRH trusted him from Kashmir, if he can do it tomorrow, it will be great. And also Mayank Agarwal, if he is fielding, and Harshit Rana, that one should end off. Both Harshit Rana versus Mayank Agarwal. I want that to end actually, if you ask me. But Mayank Agarwal is difficult because the opening combination has been good actually. So changes chair అనుకుంటున్నా. First, Sunil Narayan, he can take away the game. And second, I feel Venkatesh Iyer mostly, because Venkatesh Iyer in the qualifier one, he took the game away after those wickets. We had the game in our hand, but he took the game away from us. So these both, and I feel we should also make Samad bowl, because 2022 IPL, as I remember, Samad was bowling well, pretty well. So I feel Samad can also give 1 or 2 overs if Pat Cummins wants another over from someone. And as I said before, Glenn Phillips, he can also bowl. So yeah, Actually, see guys, KKR in this season has lost only 3 games. Those 3 games were played out of three. 2 games were played at Kolkata, which is actually considered as a flat wicket and a kind of high scoring wicket, and 1 game was played at Chepauk. So they lost at Chepauk and also at Kolkata. So this time they are gonna play at Chepauk for the second time, and also we're expecting like there were some rumors that the pitch will be flatter, so it will be a high scoring game. That is actually been rumored, but we are not sure yet. So KKR hasn't played what you call that knockout or that kind of game yet. That pressure filled game they haven't played yet. So they are going to play their first pressure game. So how do you feel KKR will gonna handle this one? So do you think they are seriously going to repeat that Q1 performance, or do you think there will be something new gonna happen? ఇక్కడ చూస్తే వెదర్ చూసేపటికి రైన్ పడింది బాగా. నాకు తెలిసి ఫ్లాట్ వికెట్ అయితే కష్టం. మంచి థ్రిల్లర్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. వాళ్ళకి ప్రాక్టీస్ కూడా చేయడానికి రెయిన్ పడుతుంది, ప్రాక్టీస్ కూడా లేదు. రేపు మళ్ళీ ఎలా ఆడతారు చూడాలి. ప్రాక్టీస్ సెషన్ కూడా చేయలేదు, డైరెక్ట్ మ్యాచ్ లో ఆడుతున్నారు ఇంకా రేపు. The only thing I'm a bit worried about is like the qualifier 2 is of course played in a different pitch. The final may not be played on red soil, but the pitch will be different. But considering that Shahbaz Ahmed and Abhishek Sharma got success, we should not be relying on them or planning the bowling unit around them. So even in this match, we had not planned the unit around them, and we had a separate attack. So if we just follow the same principle, it is going to help. But now, if Shahbaz is looked upon as a 4-over bowler, and you go into a match with KKR planning around that and go with an extra batsman, it's going to backfire. So the pitch conditions are going to be completely different. Coming back to KKR team, I think at least Mitchell Stark will not be able to repeat his performance. First of all, it's not going to swing as much. And Travis Head will definitely be slightly more careful and show some respect to him. Or I'm thinking Abhishek Sharma will take strike when Mitchell Stark comes to ball first. Let's start from Assassin. Your predictions for the tomorrow's match. if KKR bats first, then considering Chepauk, it's going to be some 180, 190, and SR is going to chase it. I'm thinking that 175 will be the ideal score, and SRH will defend it and will win it for the third time by defending, not by chasing. Let's repeat the old form. రూమర్స్ ప్రకారం అయితే వికెట్ అనేది మనకి పంజాబ్ మ్యాచ్ లో ఏదైతే వచ్చిందో, సో ఆ టైప్ ఆఫ్ వికెట్ ఇస్తుందని అన్నారు. సో పంజాబ్ మ్యాచ్ ఎక్కడైతే ఆడారో ఆ స్క్వేర్ మీద ఆడతాం, ఆ టర్ఫ్ మీద ఆడతామని. సో ఐ థింక్ ఇట్ విల్ బి అగైన్ 180 ఆ టైప్ ఆఫ్ వికెట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ బ్యాట్ వెల్ వీ కెన్ గెట్ టు 190. ఐ థింక్ 185 వుడ్ బి అ విన్నింగ్ స్కోర్. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు అడ్మిట్ దట్ కేకేఆర్ విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్. సో మనం అండర్ డాగ్స్ గా ఉంటాం ఎప్పుడు మనకి మంచిది. సో 180, 190 will be par score. And as earlier you said कि कोलकाता के 2 practice session cancel हुए, right, last 2 days से.
आज भी बारिश के कारण उनका प्रैक्टिस सेशन कैंसिल हुआ है, सो इट्स बीन अ 4 day गैप एक्चुअली। एंड हैदराबाद ने जैसे कल परसों ही मैच मैच हुआ है, तो वी आर ऑलरेडी इन दैट जोन as Pat Cummins said, only 48 hours to go. So I think boys are well prepared, and we gonna defend it definitely. Score will be around 170 to 180. I'm not going to tell any winner. I don't want to tell. And like matchup would be Natarajan versus Narain. I want Natarajan to bowl at Narain. If somehow we don't get Narain, then we should not go to Pat Cummins. It should be Narain who should be bowling the second over immediately. So I think last match Pat made a mistake of not bringing Natarajan early. That costed some runs. టుమారో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 220 ఫాస్ట్ స్కోర్ అన్న సెట్ చేసి ఒక 150 లోపు వాళ్ళని ఆల్అౌట్ చేసి అవర్ థర్డ్ టైటిల్ కొట్టి గౌతమ్ గంభీర్ గారికి ఇట్లా చూపించి చేయాలి. హోప్ఫుల్లీ ప్యాట్ కమిన్స్ కొడతాడు. ప్యాట్ కమిన్స్ ఉంటే అదొక బలం కింద ఉంది మనకి. కొడతాం. మొత్తం ఇంటెంట్ అంతా మారింది. కొంచెం రాహుల్ త్రిపాఠి ఎక్కువసేపు ఆడితే చాలు అంతే అన్న. Yeah, correct. తనకి ఈ చక్రవర్తి సునీల్ నారాయణ తెలుసు కాబట్టి We are going to play the final match, which is actually a crucial one. So we have seen we do have some of players in our team who are actually known as a clutch players in those final situations. So if we specifically take any name, it will be Travis Head. So he is actually known for that final performance. So what's your guess on Travis Head's score tomorrow? Do you think will he gonna get out early in Mitchell Stark's bowling due to that matchup, or he can survive and he can score more? So what could be his score? Head is going to score some good score like 80 or 90 easily. రివెంజ్ తీసుకుంటాడు అనిపిస్తుంది అన్న. హెడ్ ఫైనల్ లో చాలా డిఫరెంట్ ఉంటది ఆ మైండ్ సెట్, ఆసిస్ మైండ్ సెట్ తో. కొంచెం ఒక 50 దాకా క్లచ్ ఆడినా బాగుంటుంది. Head will start well, but I don't see him surviving the spinners. So he will have a quick fire effect which will impact the match, but not a long innings. స్మాల్ ఇంపాక్ట్ ఏదో ఒకటి అయితే ఉంటుంది విచ్ మైట్ గో అన్నోటిస్. లైక్ నిన్న కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు విచ్ వాస్ కైండ్ ఆఫ్ అన్నోటిస్. సో యా, అలాంటి ఇన్నింగ్స్ ఒకటి. ఐ థింక్ మార్క్రమ్ ఇస్ డ్యూ లాస్ట్ ఇన్నింగ్స్ ప్రాబబ్లీ ఫర్ హిమ్ ఇన్ SRH. సో మళ్ళీ SRH ఆడకపోవచ్చు. సో యా, ఐ థింక్ హీస్ డ్యూ ఫర్ అ బిగ్ వన్. As he's one of the key player of endless strikers in BBL. So yeah, so I'll say 69 to KKR. Yeah, I want to prove wrong. Ed is not going to score more than 35. Please prove me wrong, Ed. Yes, I am banking on Head, so he will definitely gonna fail. But I am still banking on Ben. Yeah, I just wanted to make a small observation. So I was in the Chennai stadium yesterday. After Tripathi got out, Markram got out, Samad, and Samad. These three players, the way they and Nitish Kumar Reddy, the way they walked out, right, like after getting out, they were literally dragging themselves. Like they kind of thought the season is over, and they should have contributed one extra bit, and they wanted to give one that extra bit. So they have got one extra opportunity now. We somehow everyone had a feeling that the match was gone, and the body language also when they were walking out, they were very, 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 very disappointed. They were literally dragging themselves. So now they are kind of resurrected, and definitely the performance will be the batting unit will fire in unison. Interesting. I don't think it will be like a walkover like we've seen in the qualifier one. So it will be very interesting. And ఎందుకో Pat Cummins will have a crucial role అనిపిస్తుంది with bat or ball. హెడ్ కూడా రివెంజ్ తీసుకుంటే బెస్ట్. ట్రాఫీ అయితే మనమే కొడతాం, అది పక్క. It is orange or nothing. Only one message is there. You have nothing to lose now. You have played great season. Every team, everyone has known SRH and what SRH can do. The best we have seen. From 10, we are in finals today. Whatever happens, let it happen. Just bang it. Thanks, Rampy, for inviting and having this platform to express. Though I didn't understand a single word what you guys said, because I don't know which language you were talking. I didn't understand single, but the emotions, I can feel those emotions. And from watching Kemar Roach in 2009 bowling with Del State till Natarajan bowling those Yorker and making us proud. So this is a long journey we have came. And రిజల్ట్ ఏదైనా కావచ్చు కానీ నా లైఫ్లో బెస్ట్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ మాత్రం సన్ రైజ్ హైదరాబాద్ నుండి ఈ సీజన్ చూసా.
So whatever may be the result, the best aggressive brand of cricket was played by Sunrise Hyderabad this year. Yes, go SRH. అది వద్దులే, ఎప్పుడే వద్దు. Captains వద్దులే. Pat Cummins make us proud tomorrow. Come on, Let's win Cummins. it. Let's win it. He already made us proud, Yes. but it will be great moment tomorrow. Greatest of greatest moments. So everyone Pat went has 2 against us. houses. No one has actually rated us. Everyone underrated us. So it will be a very, very, very good final for us. Hope the momentum and everything will help us, and players are very much pumped up. So expect the good. Yes. సూపర్ ఓవర్ అవ్వలేదు కదా భయ్య ఇప్పటి వరకు ఏ ఇయర్ No. ఐపీఎల్ లో. అంత టెన్షన్ తీసుకోలేదు. వద్దయ్యా భయ్యా. Bro, we don't Super over want అనేది లేదు, మనకి tension of super over in a సూపర్ final. ఓవర్ కేకేఆర్ వస్తుంది. My సగం sixth ఫ్యాన్ బేస్ sense is పోతుంది saying కదా ఎలా it మాడితే. will be a super over. Be ready for నో it. నో నో సూపర్ ఓవర్ బట్ థ్రిల్లర్ మ్యాచ్. సగం మంది See, పోతారు. See the kind of సూపర్ ఓవర్ high. means కేకేఆర్ ఇస్ డెడ్లీ కాంబినేషన్. Yeah, guys. Thanks everyone for joining. Hope you'll enjoy the match tomorrow. Yeah. Bye everyone. Bye bye. Thank you. All the best, everyone. Yeah. Let's win it tomorrow. Yes. Yep.